ఆసీస్ ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ పై కోట్ల వర్షం కురిసింది. మినీ వేలంలో ఫ్రాంచైజీలు పోటీ పడి మరీ అతని రేటును అమాంతం పెంచేశారు. గ్రీన్ కోసం పలు ఫ్రాంచైజీలు చివరి వరకు పోటీ పడ్డాయి. కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25,20,00,000 రూపాయల రికార్డు ధరతో కామరూన్ గ్రీన్ ను సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాడిగా గ్రీన్ రికార్డు సృష్టించాడు. 2024లో మిచెల్ స్టార్క్ 24,75,00,000 పలకగా ఆ రికార్డును గ్రీన్ బ్రేక్ చేశాడు. నిజానికి గ్రీన్ కు వచ్చింది 25 కోట్లైనా అతడికి దక్కేది మాత్రం 18 కోట్లే. ఐపీఎల్ రూల్స్ ప్రకారం విదేశీ ఆటగాళ్లు ఎంత విలువ పలికినా రిటైనింగ్ ఫీజు కంటే ఎక్కువ దక్కదు. మిగిలిన మొత్తం బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమ నిధికి చేరనుంది. మరోవైపు గ్రీన్కే కాకుండా మరికొందరు విదేశీ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ మినీ వేలంలో జాక్పాట్ కొట్టారు. మతీషా పతిరానాను 18 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో తన గత ఫ్రాంచైజీ సీఎస్కే కెప్టెన్ ధోనీకి పతిరానా కృతజ్ఞతలు తెలియజేశారు. ధోనీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనంటూ భావోద్వేగానికి గురయ్యాడు.